ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అయినా నా కూతురు ఎందుకు చచ్చిపోవాలి? తను ఏం తప్పు చేసింది? నీకు శిక్షించాలని ఉంటే నన్ను శిక్షించొచ్చు కదా స్వామి. ఆ పసిదాన్ని జీవితాన్ని ఏ అచ్చట ముచ్చట తీరకుండానే ముగించేస్తావా స్వామి? నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని మాత్రం వదిలే. నీకు ప్రాణమే కావాలంటే సంతోషంగా నేను నా ప్రాణాలు ఇస్తాను స్వామి. నా కూతుర్ని మాత్రం సంతోషంగా బతకనివ్వు స్వామి. అంతకంటే నాకు ఇంకేం వద్దు. షష్ఠి రోజున నేనే వచ్చి నిన్ను దర్శించుకొని నా ప్రాణాన్ని నీకు అర్పిస్తాను. కేశవా, ఆ సీతమ్మకు తెలియకుండా బావిలో నుంచి విగ్రహం తీయడం కరెక్ట్ కాదని శ్రీవల్లి మనతో అంది కదా. మరి శ్రీవల్లి సీతమ్మ నా విషయం గురించి అడిగి ఉంటుందంటావా? నాకు తెలిసి అడుగుండదు. ఎందుకంటే సీతమ్మకి పూర్తిగా హెల్త్ సెట్ అవ్వలేదు కదా. అప్పుడే తనని అడిగి బాధ పెట్టకూడదు అనుకుని ఉంటుంది. అయితే మనం తొందరగా దాని మనసు మార్చి ఆ విగ్రహం తీయించాలి. అందుకే కదా వచ్చాం. పద. పిన్ని, మంగళ. కేశవన్నయ్య, వదినా, ఇవి లోపల పెట్టు. పిన్నెలా ఉందమ్మా? బాగానే ఉందన్నయ్య. అమ్మ తన రూమ్ లో ఉంది, మీరు కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగేనమ్మా. అమ్మా, నవీన్, దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? సరే, ఆడుకుందాం. సరే అయితే నేను దొంగని, నువ్వు పోలీస్వి. నేను వెళ్ళి దాక్కుంటాను, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి పట్టుకోవాలి. ఎప్పుడు నువ్వే దొంగగా ఉంటావా? ఈసారి నేను దొంగగా ఉంటా, నువ్వు పోలీస్గా ఉండు. అలా కాదు కానీ బొమ్మ పర్సు వేద్దాం, ఓకేనా? ఓకే. ఏ బొమ్మ పడింది. సరే, నువ్వు వెళ్ళి దాక్కో, నేను వచ్చి పట్టుకుంటాను. అమ్మమ్మ రూమ్ లో దాక్కుంటే నవీన్కి తెలిసిపోతుంది. ఎక్కడ దాక్కోవాలి? పిన్ని రూమ్ లో దాక్కుందాం. 1 2 3 4. వైష్ణవి ఎక్కడ దాక్కుందో ఏమో. కేశవా, అత్తయ్య కూర్చో బాబు. కూర్చోమ్మా. కాఫీ తీసుకోండి. తలకి గాయం ఇంకా తగ్గలేదా పిన్ని? తగ్గింది కేశవా, ఇప్పుడంతా బాగానే ఉంది. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి హాస్పిటల్ వెళ్ళరండి అత్తయ్య. టాబ్లెట్స్ అయిపోయాక వెళ్తానులే అమ్మా. వైష్ణవి ఎక్కడుంది? శ్రీవల్లి ఎక్కడుంది పిన్ని? కనపడట్లేదు. తన రూమ్ లోనే ఉంది, పిలుస్తానుండండి. వద్దులే భవాని, మేమే వెళ్ళి తనని కలుస్తాం. అలాగే. అమ్మ శ్రీవల్లి. అన్నయ్య, వదినా, మీరేంటిలా వచ్చారు? అత్తయ్య గారిని చూసి వెళ్దామని వచ్చామమ్మా. అమ్మ శ్రీవల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు విగ్రహం తీయకపోవడం వల్లే అమ్మా నాన్నలు దూరంగా ఉంటున్నారు.
అమ్మకి ప్రమాదం తప్పిందని నువ్వు సైలెంట్గా ఉంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి వీలైనంత త్వరగా ఆ పని పూర్తి చేసేయి. నేను బావిలోంచి విగ్రహం తీస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని అమ్మ నాన్న కూడా కలుస్తారని నాకు అర్థమైందన్నయ్య. మరి తెలిసి కూడా ఇంకా ఎందుకు సైలెంట్గా ఉంటావు శ్రీవల్లి? ఇంకా లేట్ చేస్తే ఎప్పుడేమవుతుందో తెలీదు. ఎవరికి ఏం కాకముందే నువ్వు ఆ విగ్రహాన్ని తీసే శ్రీవల్లి. తీస్తాను వదినా. ఖచ్చితంగా బావిలో నుంచి వల్లీదేవి విగ్రహాన్ని బయటికి తీసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ప్రతిష్ఠిస్తాను. కానీ ఇప్పుడు కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున. విగ్రహం తీయాలని ఫిక్స్ అయినప్పుడు ఇంకా షష్ఠి వరకు వెయిట్ చేయడం ఎందుకు? ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదమ్మా. కొన్నిసార్లు పనులు ఆలస్యం చేయడం వల్ల చేసిన పనికి ప్రతిఫలం కూడా ఉండదంటారు. నా మాట విని ఈరోజే విగ్రహం తీద్దాం. సుబ్రహ్మణ్యపురం వెళ్దాం రా. వదినా, నన్ను బలవంత పెట్టద్దు. నేను షష్ఠి రోజున మాత్రమే విగ్రహం తీస్తాను. అప్పటి వరకు అమ్మకి నాన్నకి ఏం కాదు. ఇక మీరు వెళ్ళండి అన్నయ్య. సరేనమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాము. పదార్థి. హలో సార్, చెప్పండి. ఓకే ఫైన్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కదా. సో అమౌంట్ గురించి మా కేశవ అన్నయ్యతో మాట్లాడండి, ఆయన చూసుకుంటారు. కల్పన, మీ కేశవ అన్నయ్యని బ్లైండ్గా నమ్మొద్దని చాలాసార్లు నీకు చెప్పాను కదా. మళ్ళీ కంపెనీ అమౌంట్ గురించి ఆయన చూసుకోమంటావేంటి? పొద్దున్నే మా అన్నయ్య గురించి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారా? నేను చెప్పేది ఏది నువ్వు నమ్మవు కదా. నమ్మనండి, మా అన్నయ్య ఏంటో నాకు బాగా తెలుసు. కానీ మీ అన్నయ్య అతి తెలివితేటల గురించి నాకు తెలుసు. నువ్వు మీ నాన్న ఇంత అమాయకంగా అతని మీద నమ్మకం పెట్టుకుంటే ఏదో ఒకరోజు మీకు తెలియకుండా ఈ ఇంటితో సహా మొత్తం అమ్మేస్తాడు. అవినాష్, ఇంకోసారి మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడారంటే నేను ఊరుకోను. నేను తప్పుగా మాట్లాడటం లేదు, నీ కళ్ళు తెరుచుకోమని చెప్తున్నాను. ఒకసారి ఈ డేటా చూసి మాట్లాడు. ఏంటివి? కేశవబాబు గారు కాదు 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 మీ ముద్దుల అన్నయ్య గారు కంపెనీ అకౌంట్లో నుంచి విత్డ్రా చేసిన అమౌంట్ డీటెయిల్స్కి సంబంధించిన టోటల్ డేటా ఇది. అర్థమైందా రాణి గారు? చూసావుగా మీ అన్నయ్య తెలివితేటలు. మనీని ఎంత లాజిక్గా ఎవరికి తెలియకుండా ఎలా ఈజీగా కొట్టేశాడో. కంపెనీ అకౌంట్లో నుంచి మనీ డ్రా చేసి ఎవరికి డౌట్ రాకుండా ఫేక్ బిల్స్ పెట్టి దొంగ లెక్కలు రాసి 25 lakhs కొట్టేశాడు. ఇప్పటికైనా తెలిసిందా మీ అన్నయ్య నిజ స్వరూపం? నాకు తెలిసి మీ అన్నయ్య ఏదో పెద్ద ప్లాన్లో ఉండుంటాడు. అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడతాడో తెలీదు. ఇలా ఇంతకుముందు ఎన్నిసార్లు చేశాడో కూడా తెలీదు. అన్నయ్యకి అంత డబ్బు ఎందుకు అవసరమై ఉంటుంది? తను ఎందుకు ఇలా చేశాడు? కొంపదీసి నువ్వు ఇంకా మీ అన్నయ్యని స్వాతి ముత్యంలో కమల్ హాసన్ అనుకోవట్లేదు కదా? అదిగో వాళ్ళు వస్తున్నారు. ఈరోజు వాళ్ళని దీని గురించి అడిగి కడిగి పారేయాల్సిందే. బావగారు ఇలా రండి ఒకసారి. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. నా మీద మీకు ఏమాత్రం ప్రేమున్నా ఈ విషయం గురించి మాత్రం అన్నయ్యని అడగండి ప్లీజ్. ఏంటి అవినాష్? ఏం లేదన్నయ్య, ప్రాజెక్ట్కి సంబంధించిన అమౌంట్ గురించి సురేష్ గారే నీకు ఫోన్ చేయమన్నాను. అలాగా, సరే, అది నేను చూసుకుంటాను. ఈ విషయం మావయ్య గారితో చెప్పాలి, లేకపోతే మీ అన్నయ్య మోసాలు ఇక్కడితో ఆగవు. వద్దండి, నాన్న ఇప్పటికే పిన్ని విషయంలో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఆయన ఇంకా డిస్టర్బ్ అయిపోతారు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఏం చేసుకుంటావో చెయ్యి, నీ ఇష్టం. ఏమండి?
ఆ విగ్రహం తీయద్దు. తీసినంత మాత్రాన మన శాపం పోయి సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నావేమో. విగ్రహ ప్రతిష్టాపన చేశాక నువ్వు ప్రాణ త్యాగం చేయాలి. అదే మన శాప విమోచనానికి ఉన్న ఏకైక దారి. ఏంటబ్బాయి అంత అర్జెంటుగా ఎవరికి ఫోన్ చేస్తున్నావు? శ్రీవల్లికి బాబాయ్. తను వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో పడి చాలా డల్గా ఉంటుంది. 2 రోజుల నుంచి నాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. అందుకే శ్రీవల్లిని బయటికి తీసుకెళ్ళి తనకు మంచి గిఫ్ట్ కొనివ్వాలనుకుంటున్నాను. ఆన్సర్ చేయట్లేదు బాబాయ్. సారీ సుబ్బు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను. నీ మీద నాకున్న ఇష్టం ఎప్పటికీ పోదు. కానీ నన్ను మర్చిపో సుబ్బు. నేను నీకు దక్కను. నా రాతింతే. నిన్ను పెళ్లి చేసుకుని నీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదేంటి? తనకి నా మీద ఏమైనా కోపంగా ఉందా? అందుకే నన్ను అవాయిడ్ చేస్తుందా? ఇన్నాళ్ళు అన్నయ్య గురించి అవినాష్ ఎంత చెప్పినా నేను వినలేదు. మంచివాడిగా మారిపోయినట్టు నటిస్తూ ఇంత మోసం చేస్తున్నాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. కల్పన, ఏంటి మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా? బావగారిని నిలదీసి అడుగుతానంటే వద్దన్నావు. మావయ్య గారికి చెప్తానంటే బాధపడతారని చెప్పొద్దు అంటున్నావు. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఇది పోను ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలీదు. ఆల్రెడీ కేశవ ఇంతకుముందు ఇలాగే తప్పు చేసి దొరికిపోయాడు కూడా. మావయ్య గారికి ఆరోగ్యం బాగలేనప్పుడు మంచివాడిగా మారిపోయానని చెప్పగానే అందరూ నమ్మారు. కానీ 25 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేయడం మామూలు విషయమా కల్పన? ఈ విషయం కంపెనీలో ఎవ్వరికీ తెలీదు. మనం కూడా ఏం మాట్లాడకుండా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నావా?
ఈరోజు 25 లక్షల ఫ్రాడ్ కాస్త రేపు 25 కోట్లు అవుతుంది. అది కాదండి. ఏది కాదు? మీ అన్నయ్య డబ్బులు నొక్కేయడానికి గల కారణం ఏంటో తెలీదు. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు, దాని వెనక ఏమన్నా కుట్రుందేమో ఎవరికి తెలుసు. డబ్బుల విషయం వదిలేయచ్చు, కానీ కారణాలేంటో తెలుసుకోకపోతే తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం. కేశవ్ మారిపోయాడని అనుకుంటున్న మీ నాన్నకి రేపు ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోగలడా? కొడుకు చేతిలో మోసపోయినందుకు ఆయన ఇంకా కుంగిపోతాడు. నువ్వే ఒకసారి ఆలోచించు, చెప్పు. సరేనండి, మన నాన్నగారికి చెప్పకముందే ఒకసారి అన్నయ్యని అడిగి అసలు ఏం జరిగిందో క్లారిటీగా తెలుసుకుందాం. మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి కల్పన? అన్నయ్య మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఇంతలా కాదు. సరే పద. శ్రీవల్లి విగ్రహం తీస్తానని చెప్తుంది కానీ షష్ఠి వరకు ఆగమని ఎందుకంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు కేశవ. అయినా తను విగ్రహం ఎప్పుడు తీస్తాయండి కేశవ? మనకు కావాల్సింది విగ్రహం బయటికి తీయడం, దాన్ని మనం కొట్టేయడం. షష్ఠి రోజున తీస్తానంటే అప్పుడే తీనివ్వు. అసలు షష్ఠి అంటే ఏమనుకుంటున్నావు? ఆ రోజు గుడి నిండా జనం ఉంటారు. విగ్రహాన్ని బయటికి తీయడం కాదు కదా, చూడ్డానికి కూడా కుదరదు. ఇంకా బయటికి ఎలా తీస్తాం? మళ్ళీ ఆడుకుందామా వైష్ణవి? ఆడుకుందాం, కానీ ఈసారి దొంగ పోలీస్ ఆటొద్దు. ఎందుకు? ఊరికే ఆట ఏమాడతాం, బోర్ కొడుతుంది. నేను ఒక కొత్త ఆట చెప్తాను, అది ఆడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా? అవునా? అయితే సరే. ఒక్క నిమిషం. చాలా బాగుంది వైష్ణవి ఇది. ఆట ఇంకా అదిరిపోతుంది, చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది. అవునా? ఆ బొమ్మని అందులో ఎందుకేసావు? చెప్తాను, తొందరపడకు. గేమ్ ఆడతావా? ఆడతాను. ఇప్పుడు గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా విను, సరేనా? ఇది బావి, ఓకేనా? ఓకే. అందులో ఉంది బొమ్మ. అది దేవుడి విగ్రహం, ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను శ్రీవల్లి పిన్నిని. నేను బావిలో నుంచి ఆ విగ్రహాన్ని బయటకు తీస్తాను. భలే భలే బాగుంది. ఆ విగ్రహాన్ని తీసి ఇదిగో ఇక్కడున్న దేవుడి పక్కన పెడతాను. అలాగే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, అది గుర్తుపెట్టుకో. అలాగే. ఇక ఆట మొదలు పెడదామా? వైష్ణవి, నవీన్, భోంచేతుగాని రండమ్మా. ఎక్కడ వీళ్ళు? వైష్ణవి, నేను శ్రీవల్లి పిన్నిని, బావిలో దిగుతున్నాను. తెలుసు, ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. విగ్రహాన్ని పట్టుకున్నాను, నాకు సహాయం చెయ్యి. విగ్రహాన్ని తీసుకొచ్చి దేవుడి పక్కన పెట్టేశాను. వైష్ణవి, ఏంటి ఆట? ఇదెవరు చెప్పారు మీకు? మాకెవరూ చెప్పలేదమ్మమ్మా. మరి నీకెలా తెలిసింది? ఇందాక శ్రీవల్లి పిన్ని కేశవ మావయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? పిన్ని షష్ఠి రోజున
సుబ్రహ్మణ్యపురం గుడిలో ఉన్న ఆ బావిలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీసి ఆ స్వామి పక్కన ప్రతిష్ఠిస్తానని కేశవ్ మావయ్యతో పిన్ని చెప్పింది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందమ్మమ్మ. అందుకే మేము దాన్ని ఆటలాగా ఆడుకుంటున్నాము. శ్రీవల్లి, ఏంటి ఫలుడా తినకుండా నన్నే చూస్తున్నావు? ఏం లేదు సుబ్బు. సుబ్బు, ఒకవేళ నేను సడన్ గా నీకు దూరమైపోతే నువ్వేం చేస్తావు? మర్చిపోతావు కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.